వెల్కమ్ కామ సోదరులందరికీ స్వాగతం. వీఆర్ బ్యాక్ విత్ ఎపిసోడ్ 14 ఆఫ్ మిడ్ నైట్ మసాలా. ఛానల్ కొత్తగా వచ్చుంటే మనం రెడ్డిట్ లో కన్ఫెషన్స్ ని ఫన్నీగా నరేట్ చేస్తూ ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. అందులో 11 ఎపిసోడ్స్ చేశాక ఇంకా స్టఫ్ రొటీన్ అయిపోయిందని చెప్పి ఇన్స్టాలో ఎన్ఆర్ఐ కన్ఫెషన్స్ అనే పేజ్ లో స్టోరీస్ ని తీసుకొచ్చి ఈ సిరీస్ ని కంటిన్యూ చేస్తున్నా. సో ఈ సిరీసే కాదు, ఇంకా చాలా యూనిక్ కాంటెంట్ మన ఛానల్లో ఉంది. క్వాంటిటీలో లోపం ఉండొచ్చు కానీ క్వాలిటీలో అస్సలు ఉండదు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని మీరు చేస్తే మన మసాలా స్టోరీలు రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేసేద్దాం. స్టోరీ నెంబర్ 1. నా లవ్ స్టోరీ చెప్తా, ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. ఇంట్రెస్ట్ ఉండబట్టి చేసిన అప్పులకి ఇప్పటికే ఇంట్రెస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మాది 4 years లవ్ స్టోరీ. కాకపోతే మా బీటెక్ అయ్యాక ఎల్డీఆర్ గొడవల వల్ల బ్రేకప్ అయింది. 6 months టైం పట్టింది కానీ ఇద్దరం మూవ్ ఆన్ అయ్యాం. 2 years బ్యాక్ తనకి నా ఫ్రెండ్ తో పెళ్ళయింది. వాళ్ళది సేమ్ క్యాస్ట్, అరేంజ్ మ్యారేజ్ అనుకున్నా. ఆఫ్టర్ వాళ్ళ మ్యారేజ్ తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరూ రిలేషన్ కి వెళ్ళాకే నాకు బ్రేకప్ చెప్పింది తను. మేము దూరం ఉండటం మా ఫ్రెండ్ అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అయితే 1 year బ్యాక్ వాళ్ళిద్దరికి గొడవ అయింది. అప్పుడు నా ఎక్స్ నాకు కాల్ చేసి మొత్తం చెప్పింది. నా ఫ్రెండ్ మేము దూరం అవడం చూసి నా ఎక్స్ తో ఫ్లర్ట్ చేసేవాడంట. తను కామనే అని నాకు చెప్పలే, కానీ మెల్లగా వాడికి అట్రాక్ట్ అయింది. సేమ్ క్యాస్ట్ కాబట్టి ఇంట్లో కూడా ఒప్పుకుంటారని నన్ను సైడ్ చేసి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరికి పడట్లే. సో మళ్ళీ నాకు క్లోజ్ అయింది. మేము మళ్ళీ ఫిజికల్ అయ్యాం. నువ్వేంటే ఈడు నచ్చలేదని ఇంకొకడు, వాడు నచ్చకపోతే ఇంకొకడు, వాడు నచ్చకపోతే వాడికి డివోర్స్ ఇస్తా అంటుంది. విడాకులా? ట్విస్ట్ ఏంటంటే నాకు 5 months బ్యాక్ మ్యారేజ్. నాకు నా వైఫ్ అంటే చాలా ఇష్టం. నాకు లేడీస్ అంటే ఇష్టం. ఎవడి ఇష్టాలు వాడుకుంటాయి. దీనికి స్టేట్మెంట్ ఒకటి. ఫ్రెండ్ పైన కోపం అండ్ నా ఎక్స్ పైన లస్ట్ తో తనతో ఫిజికల్ అయ్యా. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియట్లే. ప్రెసెంట్ ఇద్దరు ప్రెగ్నెంట్, ఇద్దరు పిల్లలకి నేనే ఫాదర్. నిజం చెప్పాలా వద్దా అని అర్థం అట్లే. ఏం చేయాలో ప్లీజ్ సజెస్ట్. రే ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? స్టోరీ నెంబర్ 2. అసలు యూఎస్ వస్తే గులా ఆగదు సగం మందికి. మా ఫ్రెండ్ గడు ఒకసారి టిండర్ ఆన్ చేసి ఇండియన్ పాపతో నార్మల్ ఫ్రెండ్షిప్ చేశాడు. ఒక డ్రంక్ సిచ్యువేషన్ లో ఆమెతో కమిట్ అయ్యాడు. ఆ ఫ్రెండ్షిప్ చేసిన ఆమె అప్పటికి ఎంతో మందిని గోకి వాడుకొని వదిలింది. వీడేదో ట్రూ లవర్ అన్నట్టు ఫుల్ కేర్ తో చూసుకుంటూ ఉన్నాడు. కానీ ఇద్దరు ఆల్మోస్ట్ ఎవ్రీ నైట్ అదే పని. తర్వాత ఆమెకి పెళ్లి సెట్ అయింది. వీడికి హ్యాండ్ ఇచ్చింది, వీడు లైట్ తీసుకున్నాడు. ఆ గ్యాప్ లో వీడికి పెళ్లి సెట్ అయింది. సడన్ గా ఆమె పెళ్లి క్యాన్సిల్ అయింది. కాజ్ హర్ ఫియాన్సే ఫౌండ్ దట్ షీ హ్యాడ్ మెనీ రిలేషన్స్ అని. కానీ వీడి పెళ్లి అయిపోయింది. ఆల్మోస్ట్ 6 months అయ్యాక సడన్ గా ఆమె వీళ్ళ ఇంటిమేట్ పిక్స్ తో మెసేజ్ చేసింది, మిస్సింగ్ యూ, నా పెళ్లి కాలేదు, నీ కోసమే మిగిలిన్నా అని. ఇప్పుడు వీడేమో ప్రెగ్నెంట్ వైఫ్ కి చెప్పాడు ఇలా అవుతుందని. ఆమెకు కాలింది. ఇంకా ఫుల్ ఫైట్ అయింది. ఎక్స్ దగ్గర వెళ్ళి ఇష్యూ గురించి చెప్పి బాధపడుతూ ఇంక మళ్ళీ క్లోజ్ అయ్యారు. ఇంకప్పుడు ఆమె సైలెంట్ గా అది మొత్తం రికార్డ్ చేసి వాడు వైఫ్ కి పెట్టింది. ఇంకా చూడు ఇంట్లో తెలిసింది, పెంట అయింది. ఆ ప్రెగ్నెంట్ వైఫ్ సపోర్ట్ గా లోకల్ గా ఉన్న వాళ్ళ బావ వచ్చాడు. వాడికి ఎప్పటి నుంచో ఈమంటే ఇష్టం. ఇంకా మనోడు సపోర్ట్ చేయకుండా పుల్లలు పెట్టి ఇంకా క్లోజ్ అయ్యే పనిగానిచ్చేసాడు. హస్బెండ్ గాడేమో వైఫ్ తోనే ఉంటా కాజ్ షీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ మ్యారీడ్ మీ అని ఫిక్స్ అయి వస్తే వచ్చి చూస్తే హిస్ వైఫ్ అండ్ హర్ బావ వర్ డూయింగ్ ఇట్. చూసి గోల్ చేస్తే ఇంక వైఫ్ సారీ అని కన్ఫెస్. మొత్తం ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఫైట్ చేసుకుంటూ ఏడ్చారు. ఇంకా లాస్ట్ కి దే బోత్ వర్ లైక్ వి బోత్ డిడ్ మిస్టేక్స్, లెట్స్ బి కేర్ఫుల్ ఫ్రమ్ నౌ ఆన్ అని ఫిక్స్ అయ్యారు. మీన్ వైల్ ఈ బావగాడు ఆ టిండర్ పాప కలిసిపోయారు. ఎందుకంటే వాళ్ళని విడదీయాలంటే మనం పెళ్లి చేసుకొని ఫ్యామిలీ అయి వాళ్ళకి క్లోజ్ అవ్వాలని. ఈ మూవీ లెవెల్ ట్విస్టులు చూసాక, మూవీ లెవెల్ ఏంటి నువ్వు చెప్పేది మూవీయో వెబ్ సిరీస్ స్టోరీయే కదా. చాలా బాగా రాసుకున్నావు ఈ ఫ్యాంటసీస్ అన్ని. మంచి ట్విస్ట్లు ఉన్నాయి బట్ ఎమోషనల్ కనెక్ట్ లేదు. సో ఈ స్టోరీకి నేను 2.5 out of 5 ఇస్తా రేటింగ్. ఇంకా దొబ్బాయి. స్టోరీ నెంబర్ 3. హలో ఎవ్రీవన్, ఐ యామ్ అండ్ మై హస్బెండ్ నేమ్ ఈజ్. పేర్లు రివీల్ చేయడం ఇష్టం లేనప్పుడు ఎందుకు మెన్షన్ చేయడం. మాది హైదరాబాద్ అండ్ బోత్ ఆర్ ఫ్యామిలీస్ ఆర్ వెల్ సెటిల్డ్ అండ్ రిచ్. బోత్ ఆర్ ఫ్యామిలీస్ నోన్ ఈచ్ అదర్ ఫ్రమ్ లాంగ్ టైమ్. నేను అండ్ మా హస్బెండ్ బీటెక్ సేమ్ కాలేజ్ అండ్ తను నాకు 3 years సీనియర్. మాది లవ్ మ్యారేజ్. సో తను బీటెక్ అయ్యాక మాస్టర్స్ కేమ్ టు యుఎస్. సో నా బీటెక్ అయ్యాక మా బోత్ పేరెంట్స్ అగ్రీడ్, మ్యారేజ్ చేశారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఐ కేమ్ టు యుఎస్ విత్ మై హస్బెండ్. కానీ మా హస్బెండ్ ఎప్పుడు వీకెండ్స్ క్రికెట్ అండ్ వీక్ డేస్ మల్టిపుల్ జాబ్స్ తో అసలు టైం స్పెండ్ చేసేవాడు కాదు. ఆఫ్టర్ సమ్ ఇయర్స్ వి బోత్ హ్యావ్ ప్లాన్స్ టు మూవ్ టు ఇండియా. సో అలా ఆల్మోస్ట్ యూస్ టు డూ సేమ్ ఫర్ లాస్ట్ 1.5 years. నాకు ఇంకా కోపం వచ్చి బోత్ కంపెనీస్ హెచ్ఆర్స్ కి అన్నోన్ ఈమెయిల్ ఐడి నుండి మా హస్బెండ్ మీద కంప్లైంట్ చేశా హీఈస్ డూయింగ్ మల్టిపుల్ జాబ్స్ అని. యాక్చువల్లీ కైండ్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్. హీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ ఆల్ ఆఫ్ సడన్ విత్ ఇన్ అ గ్యాప్ 2 companies లో టర్మినేట్ చేశారు. మా హస్బెండ్ కి అర్థం అలా ఎందుకు ఇలా అయిందని. నో వన్ ఎల్స్ నోస్ కదా అని. ఇంక ఈ జాబ్ మార్కెట్ లో కొంచెం రిస్క్ ఉండేసరికి హీ డింట్ గెట్ ఎనీ జాబ్ అగైన్ అండ్ బోత్ ఫ్యామిలీస్ ఆస్క్డ్ us టు మూవ్ బ్యాక్ టు ఇండియా. వీఆర్ హ్యాపీ నౌ. బట్ నా హస్బెండ్ బాగా ఫీల్ అయ్యేవాడు ఎందుకు ఇలా అయిందని. ఆఫ్టర్ 6 months మా హస్బెండ్ కి చెప్పేసా ఇలా నేనే ఈమెయిల్ చేశాను. హీ డింట్ సే మీ ఎ సింగిల్ వర్డ్, జస్ట్ స్మైల్డ్ అండ్ హగ్డ్ మీ అండ్ సెడ్. స్టోరీ నెంబర్ 4. ఎలా స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు బట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. చెప్పు సార్. చెప్పవా? చెప్పమన్నా కదా, మొదలుపెట్టు.
నేను ఫాల్ 21 మాస్టర్స్ కి వచ్చాను. ఐ యూస్ టు హ్యావ్ బాయ్ ఫ్రెండ్ ఇన్ ఇండియా. వీవర్ లైక్ 8 years ఆఫ్ రిలేషన్షిప్. నాకు తనంటే చాలా ఇష్టం అండ్ తనకి నేనంటే ఇష్టం. తన పేరెంట్స్ కి కూడా చెప్పాడు నా గురించి అండ్ హిస్ పేరెంట్స్ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. లైఫ్ అంతా బాగుండేది నేను యూఎస్ మూవ్ అయ్యే వరకు. నేను యూఎస్ మూవ్ అయ్యాక ఒక అబ్బాయి మా రూమ్మేట్ ఫ్రెండ్ తో పరిచయం స్టార్ట్ అయింది. మేము షార్ట్ టైమ్ లోనే చాలా క్లోజ్ అయ్యాం. హీ నోస్ ఐ హ్యావ్ బిఎఫ్ అండ్ వీఆర్ ఇన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని. అంతా బాగుండేది. బట్ వన్ డే నేను నా ఫ్రెండ్ తో ఫిజికల్ అయ్యా. వీ యూస్ టు మీట్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే. ఆఫ్టర్ 2 sems నేను తన రూమ్ షిఫ్ట్ అయ్యా. నేను ఇదంతా నా బిఎఫ్ కి చెప్పలేదు. డైలీ ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే చాలా గిల్ట్ ఫీల్ అయ్యేదాన్ని మోసం చేస్తున్నాను. అండ్ నేను డిసెంబర్ లో ఇండియా వెళ్ళా. ఐ మెట్ మై బిఎఫ్. బట్ నా మనసులో మోసం చేస్తున్నట్టే ఉండేది. అక్కడ నా బిఎఫ్ తో ఫిజికల్ అయ్యాను అండ్ యూఎస్ లో నా ఫ్రెండ్ తో నాకు బ్రేకప్ అని ముందే చెప్పాను. సో నా బిఎఫ్ కి యూఎస్ వచ్చే ముందు చేసిందంతా చెప్పి బ్లాక్ చేసేసాను. బట్ నేను యూఎస్ వచ్చాక షాకింగ్ విషయం తెలిసింది. నా ఫ్రెండ్ విత్ హూమ్ ఐ గాట్ కనెక్టెడ్ అతనికి వేరే అమ్మాయి పరిచయం అయింది వైల్ ఐ వాజ్ ఇన్ ఇండియా అండ్ ఈ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్. ఈ విషయం నాకు నా ఫ్రెండే చెప్పాడు. లైక్ ఈ జస్ట్ ట్రీట్స్ మీ లైక్ అ ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్. ఐ వాజ్ రియలీ షాక్డ్ అండ్ నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. డిప్రెషన్ ఎందుకు, అంతా క్లారిటీగానే ఉందిగా. ఒక క్లాసిక్ కర్మ స్టోరీ రాశాడు ఎవడో. రియల్ లైఫ్ లో ఇలా జరగదులేండి. సో ఈ స్టోరీలో మంచి ఎమోషన్ ఉంది, క్లోజర్ కూడా ఉంది. బట్ రొటీన్ స్టోరీ అయిపోవడం వల్ల దీనికి నేను 2.75 out of 5 ఇస్తున్నా. లాస్ట్ స్టోరీ. నాట్ షూర్ ఇఫ్ ఐ హావ్ టు రివీల్ దిస్ టు మై ఫ్రెండ్. సో ఐ హావ్ బీన్ సీయింగ్ దిస్ గర్ల్ సిన్స్ అ ఇయర్ హూమ్ ఐ మెట్ ఆన్ సీకింగ్ అ షుగర్ డాడీ డేటింగ్ సైట్. షుగర్ డాడీ అంటే మగాడు కదా, అంటే ఇక్కడ నువ్వు షుగర్ డాడీయా? సీయింగ్ అంటే నాట్ ఇన్ టు ఎనీ సీరియస్ రిలేషన్షిప్. ఇట్స్ మోర్ లైక్ మ్యూచువల్లీ బెనిఫిషియల్ కంపానియన్షిప్. సో వీ బోత్ హ్యావ్ కెప్ట్ అవర్ పర్సనల్ లైఫ్స్ డిస్క్రీట్. విచిత్రమైన పేర్లు పెట్టి అంపారుతున్నారు బాస్. కానీ We had a sugar arrangement which involved intimacy. Sugar arrangement ఏంట్రా? She is having this kind of arrangement with 3 guys parallelly including me. కానీ వాడు స్టార్ట్ చేసిన గేమ్ లో మనందరం ప్లేయర్స్ అమ్మా. కట్ చేస్తే my friend got her proposal from one of the matrimony sites and 2 families agreed for their wedding. ఓకే బ్రో, ఇక నా వల్ల కాదు, అయిపోయింది ఈ రోజుకి. మీరు కూడా ఈ ఎపిసోడ్ ఎంజాయ్ చేస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్.